ప్రభువుని స్తుతించుడి అని దేవుడే మనకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు కదా. దేవుని స్తుతించడం మంచిది. కీర్తన 103:2, నా మనసా యెహోవాను కీర్తించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. హల్లెలూయా. ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన ఉపకారములు ఏది మర్చిపోద్దంట. నువ్వు మర్చిపోతావు కదా, అన్ని మర్చిపోతావు, గుర్తు కూడా ఉండవు కదా. ఉద్యోగం రానంతసేపు ఓహో లెటర్లో, ప్రేయర్ రిక్వెస్ట్. ఉద్యోగం వచ్చిందా, అయిపోయింది నీ పరిస్థితి బాగలేదా, అప్పుడు ఓ రిక్వెస్ట్లో దేవునికి కదా. తర్వాత అయిపోయింది, స్టాప్. మళ్ళీ ఎప్పుడు చేస్తావు నువ్వు? మళ్ళీ కష్టం రావాలా, మళ్ళీ బాధ రావాలి, మళ్ళీ అవసరం రావాలా. ఇలాంటివి మనం మానేయాలి. మనం ఏం చేయాలంటే నిరంతరము ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ్లను, ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నా జీవితంలో చేశాడు, నన్ను బాగు చేశాడు, నా కుటుంబంలో పరిస్థితులు మార్చాడు, ఇదిగో ఈ కరువు తీసేశాడు, ఈ పాపము ఈ శాపము తీసేశాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను బలపరిచాడు. దేవుడు స్తుతించు, ఆరాధించు, ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు అర్పించు దేవునికి. ప్రతిరోజు దేవా నువ్వు నాకు ఇచ్చావయ్యా, దేవా నువ్వు నాకు చేసిన ప్రభా. పాతది మన జీవితంలో జరిగింది మనం మర్చిపోవద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎలాంటి కష్టాలు అనుభవించాము, మరి ఎలాంటి పనులు మన జీవితంలో జరిగినాయి, ఇప్పుడు ఎలా ఉంది. దేవా నీకు స్తోత్రం. ఒకప్పుడు నువ్వు ఎలాంటి ఇంట్లో నివసించేవాడివి, నువ్వు ఎలాంటి బట్టలు ధరించేవాడివి, ఎలాంటి ఆహారం తినేవాడివి, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ ఉండేవి, ఎలాంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొనేవాడివి. ఇప్పుడు మార్పు రాలేదా? దేవుడు మార్చలేదా? ఏం చేశాడు దేవుడు? నేను కష్టపడ్డా. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వేం కష్టపడ్డావు? దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే నువ్వెక్కడా? దేవుడు నీకు ఆయుష్ని ఇవ్వకపోతే, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఎక్కడుండేదానివి? నువ్వు ఎక్కడుండేవాడివి? నీ పరిస్థితి ఏంటి? ఆలోచన చేశారు ఒకసారి. నిజమే, దేవుడు కాపాడాడు, ఇది దేవుని చిత్తము, ఇది దేవుడు చేసిన మేలు అని గ్రహించేవాడే దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తాడు. హల్లెలూయా. ప్రభువును స్తుతించుడి. అదేదో సలహానో లేకపోతే ఏదో కాదు, అది ఆజ్ఞ. హల్లెలూయా. అది దేవుని ఆజ్ఞ ఉన్నది కాబట్టి దేవుని కీర్తించడం మంచిది. 107:21, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా. యెహోవా అనుగ్రహించిన ఆ అనుగ్రహమును బట్టి, ఆ అనుగ్రహాన్ని బట్టి నువ్వేమి చేయాలి? దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. హల్లెలూయా. 2 సమూయేలు 22:4, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఆయనకు నేను మొరపెట్టితిని, నా శత్రువుల చేతిలో నుండి నన్ను. హల్లెలూయా. ఏం చేశాడంట? మొరపెట్టాడంట, స్తుతించాడంట, గణపరిచాడంట. ఆయన శత్రువుల చేతిలో నుండి ఆయన ఏం చేశాడు? విడిపించాడు. చూడండి, దేవుని స్తుతించుట ఎందుకు మంచిది అంటే, నీ శత్రువు చేతిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఆయనను కీర్తించుట ఎందుకు మంచిది అంటే, ఆయన నీకు వచ్చే ఆపదల నుంచి నిన్ను తప్పిస్తాడు. ఎందుకంటే ఇదిగో వీడు నా వ్యక్తి, నా మనిషి, నేను ఇతనికి తోడై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యోగానికి వెళ్తున్నావు, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఇంకెక్కడికో ఏదో పని మీద వెళ్తున్నావు, దేవుని స్తుతించుకుంటూ వెళ్ళు, దేవుని ఆరాధిస్తూ వెళ్ళు, విజయము నీకు వస్తుంది. హల్లెలూయా. విజయము నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 84వ దావీదు కీర్తన ఒకసారి చదువుకుందామా? 4 నుంచి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఏమన్నాడు? నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ మందిరములో, నీ ఆలయములో. ఏమన్నాడు ఇక్కడ?
నీ ఆలయంలో నివాసము చేసేవారు ధన్యజీవులు. హల్లెలూయా. ధన్యజీవులు. ఒకసారి అనండి, ధన్యులు కదా. ధన్యజీవులు అని ఇంకొక దాని ట్రాన్స్లేషన్లో ఉంటుంది అనమాట, ఇంకొక భాషలో ఏమనుంది ఇక్కడ అంటే, నీ ఆలయములో నివాసము చేసేవారు ధన్యజీవులు, వారు ఎప్పుడు నిన్ను స్తుతిస్తూ ఉంటారు కదా. ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారంట. స్తుతించడం అంటే కొంతమంది 1000 స్తుతుల పుస్తకం పట్టుకొని చదువుకుంటా వెళ్ళిపోతారు, బట్టి పడతారనమాట. అది కాదు. అందులో ఉన్న అర్థాన్ని బట్టి దేవుని స్తుతించు. ఆ 1000 స్తుతుల్లో ఒక్కొక్క మాటకు నువ్వేం చేయాలా? ఘనపరచు. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఆరాధించడంలో వెనుకబడిపోయాం, దేవుణ్ణి స్తుతించడంలో వెనుకబడిపోయినాం, దేవునికి ఇచ్చే విషయంలో వెనుకబడిపోయినాం. అంటే కొంతమంది ఇప్పటికీ ఉన్నారు మంచివాళ్ళు, యథార్థవంతులు. దేవుడు దీవించినా దీవించకపోయినా, దేవుడు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు గర్భఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు ఏమి చేసినా చేయకపోయినా, అయ్యా నువ్వు దేవుడు అవ్వు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, నువ్వు నన్ను దీవించే దేవుడు నువ్వే, నీకు మహిమ అని వారి మందిరానికి వచ్చేట మానేయరు, ఎవరిపైన కోప్పడి మానేయరు, ఎవరి విషయంలో బట్టి దేవుడిపైన అలగరు, దేవునిగానే చూస్తారు, దేవుని గణపరుస్తూ ఉంటారు. ప్రతి ఆదివారము ప్రతిరోజు వారు దేవునికి ఘనత చెల్లిస్తూనే ఉంటారు. దేవుడు చూస్తూనే ఉంటాడు వాళ్ళని. హల్లెలూయా.